కౌంటింగ్ డే దగ్గర పడే కొద్దీ బెంగాల్లో హై టెన్షన్ పెరుగుతోంది. స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. టీఎంసీ బీజేపీ కార్యకర్తల పహారా మరింత పెరుగుతోంది. అలాగే ఈవీఎంల చుట్టూ రాజకీయం కూడా నడుస్తోంది. స్ట్రాంగ్ రూముల్లో అక్రమాలు జరగొచ్చని, ఈవీఎంల ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం జరుగుతోందని మమతా బెనర్జీ ఆరోపిస్తుంటే, ఎన్నికల సంఘం అధికారులు మాత్రం అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని చెబుతున్నారు. ఇక కౌంటింగ్ కోసం అదనపు పరిశీలకులను మోహరించింది ఈసీ. 1 కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లున్న నియోజకవర్గాల్లో మొత్తం 165 మంది ఎన్నికల 77 మంది పోలీస్ పరిశీలకులను అపాయింట్ చేసింది. సిఐనెట్ ద్వారా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డు కలిగిన ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సురక్షితంగా, పారదర్శకంగా సాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతి భద్రతల ఏర్పాట్లను పోలీస్ పరిశీలకులు పర్యవేక్షిస్తారని వెల్లడించింది. మరోవైపు ఇవాళ పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగింది. మగ్రాహత్ పశ్చిమలో 11, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో రీపోలింగ్ జరిగింది. 90% ఓటింగ్ నమోదైంది. రీపోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బెంగాల్ సౌత్ 24 పరగణ రీపోలింగ్లో హై టెన్షన్ కొనసాగింది. ఎగ్జిట్ పోల్స్ అంతా బూటకమన్నారు సీఎం మమతా బెనర్జీ. టీఎంసీకి 200కు పైగా సీట్లు వస్తాయని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడిన మమత, ఎగ్జిట్ పోల్ అంచనాల తప్పుల తడక అన్నారు. అవి కేవలం స్టాక్ మార్కెట్ను తారుమారు చేసే ప్రయత్నం అని చెప్పారు. వారు 2021, 24లో అలాగే చేశారు, ఇప్పుడు కూడా అదే చేశారని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలపై మరోసారి ఘాటైన విమర్శలు చేశారు మమతా బెనర్జీ. టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపణలు చేశారు. బాధితుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కొన్ని సంస్థలు బీజేపీకి పూర్తిగా మెజారిటీ కట్టబెట్టగా, కొన్ని సంస్థలు మాత్రం టీఎంసీకి జైకొట్టాయి. ఎగ్జిట్ పోల్స్తో అసలు ఫలితంపై మరింత ఉత్కంఠ పెరిగింది. ఎల్లుండి జరిగే కౌంటింగ్ రోజు ఎవరు గెలుస్తారో తేలబోతోంది. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తున్న వేళ బెంగాల్లో మరో కీలక పరిణామం. అదనపు పరిశీలకులను మోహరించింది ఈసీ. 1 కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లున్న నియోజకవర్గాల్లో మొత్తం 165 మంది ఎన్నికల 77 మంది పోలీస్ పరిశీలకులను అపాయింట్ చేసింది. సిఐనెట్ ద్వారా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సురక్షితంగా, పారదర్శకంగా సాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతి భద్రతల ఏర్పాట్లను పోలీస్ పరిశీలకులు పర్యవేక్షిస్తారని వెల్లడించింది. సీఎం మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు ప్రతిపక్ష నేత సువేంద్ర అధికారి. ఎన్నికల ఫలితాలకు ముందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ చర్యలు చేపట్టామన్నారు. భవానీపూర్లోని ఓ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో దాదాపు 4 గంటల పాటు ఉండి తెల్లవారుజామున 12:07 అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నారు సువేంద్ర అధికారి. ఆమె అక్కడ ఉన్నంతసేపు తమ ఏజెంట్ దీది కదలికలను గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్లో మమతా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచే సువేంద్ర అధికారి పోటీ చేస్తున్నారు. భవానీపూర్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూముల్లో కూడా నిఘా పెంచామని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే వీవీప్యాట్లు, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర సాయుధ బలగాలు మోహరించాయి. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండోర్ స్టేడియంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీగా కేంద్ర బలగాలు మోహరించనున్నాయి.